ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులు. ఉపాధి హామీలో తప్పుడు మస్తర్ల కట్టడికి వ్యూహం. హాజరుపై గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పరిశీలన. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాల కట్టడికి కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది. దొంగ మస్తర్లను నిరోధించేందుకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారుల భాగస్వామ్యం, పర్యవేక్షణ తప్పనిసరి చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దొంగ మస్తాలు అయితే వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు వాటిని లెవెల్ చేస్తారు. యాప్లో శ్రామికుల హాజరు సమయంలో మాయాజాలం అయితే చేసేవారు. సంబంధం లేని ఫోటోలు అప్లోడ్ చేయడము, వాస్తవ పని ఫోటోకు బదులు వేరే పని ఫోటో చేర్చడము, పని ప్రదేశంలో హాజరు తక్కువగా ఉన్న ఫోటోలు ఎక్కువగా చూపడము, పురుషుల హాజరుపై మహిళల ఫోటోలు అప్లోడ్ చేయడము, వేరువేరు బస్తాలతో ఒకే శ్రామికుడి ఫోటో పెట్టడము, ఉదయం మధ్యాహ్నం అప్లోడ్ చేసే ఫోటోలో శ్రామికులు వేరువేరుగా ఉండటము, మధ్యాహ్నం ఫోటో అప్లోడ్ చేయకపోవడము. ఇక పర్యవేక్షణ ఎలా ఉంటుందంటే, గ్రామ స్థాయిలో శ్రామికుల హాజరుపై మేట్లు అప్లోడ్ చేస్తున్న ఫోటోలను క్షేత్రస్థాయి శాఖలు పంచాయతీ సిబ్బంది అదే రోజు 100% పరిశీలించాలి. జిల్లా పంచాయతీ అధికారులు 30 ఫోటోలు, డ్వామా పథక సంచాలకులు 100 ఫోటోలు, ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఇతర కాంట్రాక్ట్ సిబ్బంది 200 ఫోటోలు, లేదంటే అప్లోడ్ చేసిన వాటిలో 10% అయినా పరిశీలించాలి. రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ 10 ఫోటోలు, ఉపాధి పథక సంచాలకులు ఆయన ఆధ్వర్యంలో శాశ్వత సిబ్బంది 100 ఫోటోలు పరిశీలించాలి. కాంట్రాక్ట్ సిబ్బంది 200 ఫోటోలు, లేదంటే అప్లోడ్ చేసిన వాటిలో 50% అయినా పరిశీలించాలి. తప్పుడు ఫోటోలు అప్లోడ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. నిధులు దుర్వినియోగానికి అడ్డుకట్ట పడేలా తప్పులు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు ఉండాలని చెప్పేసి కేంద్రం ఆదేశించింది. గ్రామ జిల్లా స్థాయిలో గుర్తించిన అవకతవకలు బాధ్యులపై తీసుకున్న చర్యలపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం కూడా అధికారులు అయితే రోజు నివేదిక అయితే పంపాలన్నమాట. దీన్ని బట్టి ఇక్కడ అక్రమాలు అయితే జరగవు. నిజాయితీగా ఎవరైతే పనిచేస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. నిజాయితీ కాకుండా తప్పుడు మస్తర్లు వేస్తే మాత్రం వారి మీద చర్యలు అయితే తీసుకుంటారన్నమాట. ఇది మన కొత్త మార్పులు ఉపాధి హామీ పథకంలో. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.